నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గండవరపు శేషయ్య మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రజలకు అనేక సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్జీలు వస్తున్నాయి కానీ పరిష్కారం లేదని తెలిపారు. దోమల బెడద లేకుండా మురికి కాలువను త్వరితగతిన శుభ్రపరచాలని తెలిపారు. ఉపాధి హామీ పనులు లేక కార్మికులు వలసలు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దాని మద్దతు రేటు రైతాంగాన్ని కడుపు కోత మిగులుస్తోందని తెలిపారు. వీటన్నిటిపై శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ని కలిసి అర్జీ రూపంలో తెలియపరచడం జరుగుతుందని తెలిపారు. కోవూరు మండల కేంద్రం సిపిఎం సీతాఫలై భవనం నందు ఈ రోజున ఈ మధ్యకాలంలో ప్రజా సమస్యల సాధనకై ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించాం. అనేకమైన సమస్యలు సంబంధిత గ్రామాల నుండి ఈ మీడియా మిత్రుల ద్వారా రోజువారీ వార్తలు వచ్చినాయి. ప్రభుత్వానికి అవన్నీ ఎల్లుండాయి. అయినా కూడా ఈ సమస్యల పరిష్కారం కావాలంటే కలెక్టర్ దృష్టికి కూడా పోవాలని చెప్పి రేపు కలెక్టర్ శనివారం రోజు చెలో కలెక్టరేట్ పిలిపించున్నాం. ఆ సందర్భంగా ఈరోజు కరపత్ర ప్రచారాన్ని కోవూరు మండల కేంద్రంలో నడుపుతా ఉన్నాం. అయితే ప్రధానంగా కోవూరు మండలానికి ప్రజలకి సమస్యలు చాలా ఉన్నాయి. మేము అన్ని పరిష్కారం చేస్తామని వచ్చిన అర్జీ అని ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. అర్జీలు వస్తున్నాయి కానీ పరిష్కారం లేదు ఈనాటికి కూడా. ఎందుకంటే గతంలో మన వాళ్ళు మొత్తం విలేకరులు వచ్చి ఆ మొండిగోడలు చూపించారు. అంటే ప్రజలకి ఒక వసతి కల్పిస్తామని చెప్పి ఇళ్ల స్థలాలు వేల కోట్ల రూపాయలతో స్థలాలు సేకరించి ఈనాటికి కూడా వేసిపడ్డ స్థితిలో ఉండే తప్ప అరుగులకి ఇళ్ల నిర్మాణం జరగలేదు. అదేవిధంగా కోవూరులో దోమలు పెరగడానికి కారణం 2 కాలువలు కెనాలు ఉన్నాయి. ఈ పంట కాలువలు ఈ రోజు పారుదల లేదు. పారుదల ఉంటే దోమలు రావు. పారుదల లేకపోవడంతో మురికి కాలువగా మారిపోయాయి. ఆ బాపన కాలువ పేటర్ ఛానల్ ఇవి ఈ రోజు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ కేంద్రానికి సాల్చింతల నుండి మన యొక్క కోవూరుకి రావాలంటే సింగిల్ వే ఉంది. సింగిల్ వేలో అనేకమైన ఇబ్బందులతోటి అంబులెన్సులు కానీ ఇతరేతరే కానీ నడవడానికి ఇబ్బందిగా ఉంది. అందుకోసం డబుల్ రోడ్ నిర్మాణం కావాలి. అన్ని నియోజకవర్గ కేంద్రాలకి అంగులు ఉంటే ఈ రోజు కోవూరు నియోజకవర్గానికి ఎటువంటి అంగులు లేవు. అందుకోసం త్వరితగతిన దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. ఇంకా అనేకమైన సమస్యలు ఈ రోజు వృద్ధాప్య పెన్షన్ లో ఒక్కటి కూడా రిలీజ్ కాల. గవర్నమెంట్ వచ్చి 10 నెలలుగా వస్తుంది. 10 నెలలు అయినా కూడా ఈ రోజు ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్ కాల. వృధా ఉండి చనిపోతే అదెత్తి ఇంకోరికి ఇస్తామంటాం తప్ప కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి అనేది ప్రభుత్వం నుండి రాలేదు. మరొక ఉపాధి హామీ నిధులు కోత పెట్టారు. ఉపాధి హామీ పనులు లేక వ్యవసాయ కార్మికులు వలసలు పడే పరిస్థితి వచ్చింది. ఉపాధి హామీ నిధులను పెంచి పని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ రోజు ఆడిట్లో ఏం తేలుతా ఉందంటే ఉపాధి హామీ నిధులు పక్కదోవ వెళ్ళిపోయేసి ఇష్టానుసారంగా దోపిడీకి గురవుతుంది. ప్రజలు ఆకలి తీర్చడానికి పెట్టిన ఉపాధి హామీ పథకం ఈ రోజున అది దోపిడీదారులకి ఆకలి తీర్చే విధంగా తయారైంది. మరొక పక్క ధాన్యం మద్దతు రేట్లు చూస్తే రైతాంగానికి కడుపు కోత. 2024లో రైతులు 23,000 22,000 అమ్ముకుంటే ఈ రోజున అదే రైతులు 19,000. ప్రభుత్వమే నిర్ణయం చేసేసింది. మిల్లర్లేమో గతంలో 23,000-24,000 మిల్లర్లు కొంటే ప్రభుత్వం 19,700. అంటే ప్రభుత్వం ఎవరికి పనిచేస్తుంది అనేది ఈ మద్దతు రేటు మీద మనకు అర్థమవుతా ఉంది. ధాన్యం రేట్లు పెంచి రైతాంగాన్ని ఆదుకోవాల్సింది పోయి బోనస్ ఇవ్వాల్సింది పోయి ధాన్యాగారాలుగా కట్టుకున్న గోడౌన్లో దాచుకోవాల్సింది పోయి ప్రభుత్వం మిల్లర్లు కొంటేనే ధాన్యం మీరు వేయాలన్నట్టుగా ఈరోజు తీర్చిదిద్ది వ్యవసాయాన్ని సంక్షోభాన్ని నెట్టుకోబోతుండ్రు. ఇట్లన్నింటి మీద పునర్ ఆలోచన ప్రభుత్వం వైపు జరగాలి. కదిలించేందుకు ఈ రోజు ఎర్రజెండా రేపు కలెక్టరేట్ కదలబోతుంది. అక్కడ జరిగే కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం.